హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక మొదటగా ఈ 4 బ్యాంకులు ఎవరికైతే రైతులకు ఉంటాయో ఆ యొక్క 4 బ్యాంకుల యొక్క ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఇక ఏ బ్యాంకులకు ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి, ఎటువంటి రైతులకు కూడా ఏ పథకానికి సంబంధించి జమ చేస్తారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఎంతో మేలుకరమైన అంశాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు అనేది కూడా ఏటా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో కూడా తెలపడం జరిగింది. ఇక ఎన్నికల హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని, మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని, ఖచ్చితంగా ఎవరైతే రైతు ఉంటారో ఆ యొక్క ఆధార్ కార్డు అనేది కూడా లింక్ అయి ఉండాలని అయితే తెలిపింది. ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ఇక పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు. ఇక బ్యాంకుల ఖాతాల్లో కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్.